ఫ్రెండ్స్, నేను ఈరోజు టమాటాలు పచ్చిమిర్చి చట్నీ చేస్తున్నానండి. అటు పక్కనేమో నేను పెసరట్ల కోసం పెట్టుకున్నాను అనమాట. ప్యాన్ రెడీ చేసుకుంటున్నాను. మీరు టమాటా పచ్చిమిర్చి చట్నీ ఎప్పుడైనా ట్రై చేస్తారా? తింటారా మీరు? సో ఇది చూసారు కదా, కొంచెం లైట్గా పల్లీలండి. టమాటాలు నేను 4 తీసుకున్నాను. 4 టమాటా అండ్ కొంచెం పచ్చిమిర్చి పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. ఇందులో చింతపండు కూడా అవసరం లేదు. పెసరట్లలోకి అల్లం చట్నీ అండి, ఇది బాగుంటుంది. సో నేను అల్లం చట్నీ ప్రిపేర్ చేయలేదు కాబట్టి నేను ఈరోజు అది చేశాను. బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. అది చేసుకున్న తర్వాత దానికి నేను పోపు పెట్టేస్తున్నాను. ఇటు పక్కన అటేమో నేను దోశ పాన్కి రెడీ చేశాను కదా, పెసరట్లు వేస్తున్నాను. అందులో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం ముక్కలు అవి వేసుకున్నాను. సో కొంచెం మార్నింగ్ అంటే హడావిడిగా ఉంటుంది. సో బుజ్జి వెళ్ళిపోవాలి. సో పిల్లలు అంటే ప్రజెంట్ అయితే పాప ఏమో స్కూల్కి వెళ్ళట్లేదు. బట్ మనం మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ అది బిజీగా ఉంటాం కదా. నేను ఇక్కడ ఏం చేశానంటే పోపు పెట్టేసిన తర్వాత నేను మర్చిపోయి ప్లాస్టిక్ గిన్నెలోకి చట్నీ తీసాను. సో అందులోనే వేసేసాను. ఇంకా వెంటనే నేను మళ్ళీ మార్చేసాను. సో మీరు మర్చిపోయి అలా చేయకండి, ఎందుకంటే మనం ప్లాస్టిక్ వాటిలో అలా వేడి పదార్థాలు వేయకూడదు కదా. సో నేను మళ్ళీ మార్చేసి ఇలా స్టీల్ గిన్నెలో ఇటు పక్కన పెట్టేశానండి. సో ఇంకా నా రొటీన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంక చిన్నగా ఒక తర్వాత ఒకటి వచ్చేస్తుంది. సో నేను రెడీ చేస్తున్నాను. అండ్ హబ్బీకి అండ్ పాపకి నేను రెడీ చేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ఇంక వెంటనే నాకు కూడా వేసేసుకొని పక్కన పెట్టేస్తాను. సో ఆ లోపు నేను బబ్లుకి అలా తినిపిస్తూ ఉంటాను. ఇవి చేసేసిన తర్వాత ఆ తర్వాత నేను తింటాను. సో చూస్తున్నారు కదా, నేను హబ్బీ కోసమని టీ పెట్టేస్తున్నాను. ఆయన వెళ్ళిపోతే ఇంకా మన పనులన్నీ క్లియర్గా చేసుకోవచ్చు కదా, క్లీన్గా అనేసి. సో ఫస్ట్ పాలు కాస్తున్నానండి చాయ్ పెట్టడానికి. నేను పాలు కాచిన తర్వాత నేను అందులో అల్లమను ఇలాచి వేస్తున్నాను. బాగుంటుందండి ఈ ఫ్లేవరు. కొంచెము టీ పౌడర్ వేసుకున్నాను. మీరు ఏది వాడితే అది వేసుకోండి. ఆ టీ పౌడర్ వేసుకున్న తర్వాత నేను అది దంచి పెట్టుకున్నది వేస్తున్నాను. చూసారా, నేను పంచదార నాకు కాస్త ఐడియా ఉంటుందండి, ఎప్పుడు చేస్తుంటాను కదా ఎంతైతే సరిపోద్దని. సో స్పూన్స్తో అయినా వేసుకోవచ్చు, నాకు ఐడియా ఉంటుంది కాబట్టి నేను అలా వేశాను. సో ఇప్పుడు మనం అది పొంగు వస్తుంది అన్నప్పుడు చక్కగా అది వేసేసుకొని ఒక 2-3 పొంగుల వరకు పెట్టేస్తే బాగుంటుంది. చాలా చిక్కగా బాగుంటాయి చాయ్. ఆ తర్వాత ఇంకా నా బ్రేక్ఫాస్ట్ మొదలైందనమాట. నేను ఇంకా అమ్ములు తింటున్నాము. చూసారు కదా, మళ్ళీ మొదలైంది లంచ్ రొటీన్. నేను ఈరోజు బెండకాయ పులుసు చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకని నేను బెండకాయలు, కొన్ని పచ్చిమిర్చి, టమాటాలు అలాగా ఒక గిన్నెలోకి అలా తీసేసుకొని నేను ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు అలా నానబెడతానండి. ఏ కూరగాయలైనా కానీ మనం కోసే ముందు ఒక 10 నిమిషాలు అలా ఉప్పు వేసి పక్కన పెట్టేయండి, ఎందుకంటే హెల్త్కి మంచిది కదా. దాదాపు మనము ఎట్లా తిన్నా కానీ ఎంతో కొంత, బట్ ఇట్లా చేస్తే ఏదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది నాకు. సో ఈలోపు నాకు తడిగుడ్డ పెట్టేయటం కానీ మళ్ళీ ఇంకొకసారి ఇల్లు చిమ్మేయటం కానీ ఈ పనులు చేసేస్తూ ఉంటాను. రాత్రి అనమాట వెజిటబుల్స్ తీసుకొచ్చింది, అందుకని నేను టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ క్లీన్గా చేసేసి నేను బాక్సెస్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఇలాగా పచ్చిమిర్చి తొడాలు తీయటం వల్ల మనకి ఎక్కువసేపు ఉంటాయి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కదా. సో అందుకని తీసేసాను అనమాట. అవి కడిగేసి ఇలా చిల్లుల గిన్నెలోకి తీసుకుంటాను కూరగాయలన్నీ, అప్పుడు క్లీన్ అయిపోతాయి. సో ఇలాగా కడిగేసి మనం ఆ గిన్నెలో పెట్టేస్తే తడి కూడా తొందరగా ఆరిపోతుంది కదా, అందుకని. సో ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తానండి. అయిపోయింది ఆలోపు. ఇంక ఈ బెండకాయలన్నీ మళ్ళీ నేను అలా నానబెట్టుకున్న తర్వాత నేను 2-3 టైమ్స్ వాష్ చేసేసాను. ఆ తర్వాత ఇంకా నేను కటింగ్ ప్రాసెస్ మొదలు పెట్టబోతున్నాను. ఫస్ట్ మనం బెండకాయలు మాత్రము కడిగిన తర్వాత మళ్ళీ మనం మంచి క్లీన్ క్లాత్ తీసుకొని తుడిచేసుకొని పక్కన పెట్టుకొని కాసేపు ఒక 10 నిమిషాలు అలా ఆరబెట్టుకోవాలండి, లేకపోతే మనకి వాటిలో జిగురుగా అలా ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇలా చేస్తే మాత్రం చాలా క్లీన్గా జిగురు అనేది రాదు, కూర కూడా టేస్టీగా ఉంటుంది. అవి పక్కన పెట్టేసి ఆ లోపు నేను ఇంకా నా వంటగది అంతా సర్దేసుకోవడం ఆ బిజీలో ఉన్నాను. సో మీరు కూడా ఇలా పనిచేసేటప్పుడు కూడా మధ్య మధ్యలో మనకు గుర్తుండదు కాబట్టి వాటర్ అనేది అక్కడ పెట్టేసుకుంటూ ఉండండి, ఈజీగా వెంటనే తాగొచ్చు, హెల్త్కి చాలా మంచిది కదా. నేను ఆ లోపు నేను బియ్యం కూడా కడిగి పెట్టేస్తున్నాను రైస్కి. మనం ఇంకా మొదలవుతుంది అన్నీ సర్దేసుకోవడమును, తుడుచుకోవటము ఇవన్నీ. సో నేను ఈ డేషాలు ఇవన్నీ క్లీన్ చేసేస్తున్నాను.
కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి, తొందరగా అంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను. సో ఈలోపు మనకి రైస్ నానిపోతాయి, అట్లా అని అటువైపు అవి అయిపోతాయి కదా. సో ఆ బెండకాయలు కూడా అలా చేయండి, శుభ్రమైన క్లాత్తో మంచిగా నీట్గా తుడిచి పక్కన ఆరబెట్టండి ఒక 10 నిమిషాలు, బాగుంటుంది కూర కూడా. సో అయిపోయిందండి, నేను ఆ డేషాలు అవన్నీ క్లీన్ చేసేసుకొని స్నానం చేసి వచ్చేసాను. ఆ తర్వాత నేను వంట స్టార్ట్ చేయడం మొదలు పెడుతున్నాను. స్నానం చేసి వచ్చిన తర్వాత నేను వంట చేస్తున్నానండి కదా. కొంచెం ఆయిల్ తీసుకున్నాను ప్యాన్లో, నేను బెండకాయ పులుసు పెడదాం అనుకుంటున్నాను. అటువైపు రైస్ అయిపోయింది, ఇటు కొంచెం ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, పోపు దినుసులు అవన్నీ వేసుకున్నాను, ఎండుమిర్చి వేసుకున్నాను. ఆ తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ బాగా వేయించుకోవాలండి. బెండకాయ పులుసు చాలా బాగుంటుంది కదా, ఈ సమ్మర్ ఇలాంటి టైంలో కాస్త ఇలాగా పులుసుగా ఉండే కూరలు ఎక్కువ తినాలనిపిస్తుంది మాకు. సో అయిపోయింది కదా, బాగా వేగిపోయాయి. ఇప్పుడు నేను బెండకాయలు యాడ్ చేస్తున్నాను. ఒక 1 ఇంచ్ అలా ఉండేటట్లుగా కట్ చేసుకోండి. మరి చిన్నగా కట్ చేస్తే మనము కూర అంతా ఉడికేలోపు మరి చిన్నగా స్మాష్ అయిపోవడం అలా ఉంటుంది కదా. సో ఇలా 1 ఇంచు అలాగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత నేను పసుపు యాడ్ చేసుకున్నాను, కొంచెం ఉప్పు టేస్ట్కి సరిపడా. నేను ఒక 5 to 10 మినిట్స్ లిడ్ అలా క్లోజ్ చేసి పెట్టేశాను. ఆ తర్వాత మగ్గిపోయింది కదా, ఇంకా కారం యాడ్ చేస్తున్నాను. కదా ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు తీసుకున్నానండి. నేను కొంచెం వేడిగా వాటర్ చేసేసుకొని ఒక 1/2 గ్లాసు అందులో నేను చింతపండు వేసుకున్నాను. ఒక నిమ్మ సైజు అంతా చింతపండు వేసేసుకొని నేను పులుసు తీసి పెట్టుకున్నాను. సో ఆ పులుసు ఇప్పుడు ఇందులో లాస్ట్లో యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది పులుసు యాడ్ చేసిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ మరగనివ్వండి. ఆ తర్వాత నేను టేస్ట్ ఒకసారి చూసారు కదా, ఒక 5 నిమిషాలు మూత పెట్టేసాను. ఆ తర్వాత నేను కారం యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు కూడా అవసరం లేదు, ఒక 5 నిమిషాలు యాడ్ చేసుకొని మళ్ళీ టాస్ చేస్తే బెండకాయలు త్వరగా మగ్గిపోతాయి. సో ఇలా అయిపోయిందండి. ఇంక ఇట్లా అయిపోతే చాలు. మనం ఒక 2 స్పూన్స్ శనగపిండి తీసుకొని వాటర్లో వేసి కలుపుకొని ఇందులో పోసేసుకోవడమే అయిపోతుంది. సో చాలా ఈజీ అండి. ఇలా 1 నిమిషం 2 నిమిషాలు మా హబ్బీ వచ్చారండి, వచ్చేటప్పుడు పిల్లల కోసమని ఐస్ క్రీమ్ అలా తీసుకొచ్చారనమాట. సో అయితే చూడండి, అమ్ములు బబ్బులు గోల్ చేస్తున్నారు నాకంటే నాకు అనేసి. ఎందుకంటే ఎక్కువ పెట్టేయడం వల్ల కూడా కోల్డ్ అలా అవుతుంది కదా. సో అందుకని చాలా జాగ్రత్తగా పెట్టేస్తాను ఇద్దరికి. అందుకే ఎక్కువ కూడా తీసుకురాను, ఎందుకంటే ఎక్కువ ఉంటే మాత్రం తినేస్తారు. ఆ డబ్బా అయిపోయిన దాకా మాత్రం అస్సలు ఊరుకోరండి. అందుకనే చిన్నది ఒకటి తీసుకురమ్మన్నాను. సో చూసారు కదా, గిన్నెలు పట్టుకొని కప్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు నాకని. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.